పత్తి విత్తనాలను బ్లాక్లో అమ్మితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి హెచ్చరించారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఫర్టిలైజర్ షాప్స్, గోదాంలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. విత్తనాల రిజిస్టర్లను, రికార్డులను పరిశీలించారు. బ్లాక్లో పత్తి విత్తనాల అమ్మకాలను నిరోధించేందుకు చర్యలు చేపట్టామంటున్న సీడ్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డితో దేవిదాస్ ఫేస్ టు ఫేస్. ఆదిలాబాద్ జిల్లాలో 4,16,000 ఎకరాలలో పత్తి సాగు చేస్తున్నారు రైతులు. గత 15 రోజులుగా కాటన్ సీడ్ కోసం రైతులు పడికాపులు కాస్తున్న పరిస్థితి ఉంది. ఆదిలాబాద్ జిల్లాలో గత 4 రోజులుగా షాపుల వద్ద రైతులు బారులు తీరారు, ఆందోళన బాట పట్టారు రైతులు సీడ్ కోసం. ప్రస్తుతం ఆదిలాబాద్ జిల్లాలో సీడ్ పరిస్థితిని సీడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అన్వేష్ రెడ్డి పరిశీలిస్తున్నారు. ఫర్టిలైజర్ షాపులను తనిఖీ చేస్తున్నారు. ఇక్కడ స్టాక్ రికార్డులను పరిశీలించారు. అన్న చెప్పండి, ఈ రైతుల సీడ్ కొరతకు పరిస్థితి ఏంటంటారు? ఇది సీడ్ కొరత కాదు, అంటే కృత్రిమ కొరత. సీడ్ అనేది ఇప్పుడు ఈ మొత్తం ఈ రాష్ట్రంలో 60 నుంచి 65 లక్షల ఎకరాల్లో పత్తి సాగు అవుతుందనే ఒక అంచనాతోటి దాదాపు 1,18,50,000 చిల్లర ప్యాకెట్లను ఇవాళ ఆయా జిల్లాలలో ఆయా కంపెనీలకు సంబంధించినటువంటి ప్యాకెట్లను అందుబాటులో ఉంచడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా విత్తనాలు వచ్చేసరికి ఇబ్బంది ఏర్పడి రైతులు లైన్లలో నిలబడడం కానీ, లేదంటే నువ్వు తోపులాట వేసుకోవడం కానీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం లాఠీ చార్జ్ చేసినటువంటి పరిస్థితి కూడా ఈ ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. అయితే ఈ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ లేని సమస్య ఇక్కడ ఎందుకు ఉంటుంది అనేటువంటి ఒక ఆలోచనతో మేము ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏమున్నది, ఒక బ్రాండ్కు అంటే రాశి 659కు సంబంధించినటువంటి దానికి రైతులంతా మొగ్గు చూపడంతో వల్ల ఆ రాశి కంపెనీకి సంబంధించిన 659 వెరైటీ ఇక్కడ స్టాక్ లేకపోవడంతో ఇదిలా సమస్య ఏర్పడతా ఉన్నది. అంటే నేను రైతులకు విజ్ఞప్తి చేస్తున్నా ఏంటంటే, ఇప్పుడు మేము వ్యవసాయం చేస్తాం, నేను మా పత్తి వేయకుండా మక్కలు వేస్తా, మక్కల్లో కూడా వెరైటీ మక్కలు ఉంటాయి. అంటే ఒక్క కంపెనీ దాదాపుగా దిగుబడి అన్నీ కూడా సేమే వస్తున్నాయి, ఎక్కడ కూడా హెచ్చుతగ్గులు ఉండవు. కానీ ఇదొకటి ఎవరైనా ఒకళ్ళు వేస్తే అదే వేయాలనేటువంటి ఒక ఆలోచనతో 659 కావాలనేటువంటి ఆలోచన ఉండడంతో పరిస్థితి ఏర్పడతా ఉన్నది. కానీ రైతులు కూడా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, వేరే వెరైటీలు కూడా ఉన్నాయి, సేమ్ దిగుబడి, మనకు కావాల్సిన దిగుబడి. కానీ దిగుబడి ఈక్వల్గా వేరే కంపెనీలు వస్తున్నప్పుడు, వేరే వెరైటీస్ వస్తున్నప్పుడు కూడా దాని దిశగా రైతులు పోతే ఇబ్బంది ఉండదు. కానీ అందరు కలిసి ఒకటే వెరైటీ అనేసరికి సమస్య ఏర్పడుతూ ఉన్నది. ఇంకా ఎక్కడ లోపం ఉన్నదో, ఏం లోపం ఉన్నదో వీళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే అందించాలో, ఎన్ని ప్యాకెట్లు కావాలో ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేస్తూ ఉన్నది. ఇవాళ ఇంకా కొన్ని ప్యాకెట్లు కంపెనీలతో మాట్లాడి అరేంజ్ చేయడం జరుగుతూ ఉన్నది. ఆ దిశగా రైతులకు మేము ఎన్ని ప్యాకెట్లు అవసరం ఉన్నదో అన్ని రకాలుగా అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రైతులు ఎక్కడ కూడా అదరేపడకండి, ఎక్కడ కూడా తోపులాట వేసుకోకండి. ఎవరికి ప్యాకెట్ కావాలో వాళ్ళకి ఇచ్చే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాల్లో ఈ పరిస్థితి ఉంది. మీరు అంటున్నారు ఇది కృత్రిమ కొరత అంటున్నారు. మరి ఈ కృత్రిమ కొరత నివారించేందుకు మీరు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? ఇప్పుడు నిన్ననే వ్యవసాయ శాఖ మంత్రి గారు కలెక్టర్లతోటి, అగ్రికల్చర్ ఆఫీసర్తో అందరితో కూడా రివ్యూ చేయడం జరిగింది. ఏ జిల్లాలో ఏ ప్యాకెట్లు అమ్ముతున్నాయి, ఏ ప్యాకెట్లకు డిమాండ్ ఉన్నదనేటువంటి ఒక ఆలోచనతో రివ్యూ చేయడం జరిగింది. దానికి తగ్గట్టుగా ఎక్కడ ఏ జిల్లాకు ఏ ప్యాకెట్లు కావాలో ఆ ప్యాకెట్లన్నీ కూడా వాళ్ళకు అందించే ఏర్పాటు చేసి ఎక్కడకు రైతులు ఇబ్బంది కలగకుండా చూసినటువంటి బాధ్యత కలెక్టర్లకు, అగ్రికల్చర్ ఆఫీసర్లకు నిన్ననే అప్పచెప్పడం జరిగింది. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది, అధికారులు చేస్తూ ఉన్నారు. ఎట్టి పరిస్థితులలో అందరికి కూడా విత్తనాలు అందించినటువంటి బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుంది. రైతులకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయని చెప్పి సీడ్ కార్పొరేషన్ డెవలప్మెంట్ చైర్మన్ చెప్తున్నారు. అలాగే బ్లాక్ మార్కెట్ను నిరోధించేందుకు కూడా ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటుందని చెప్తున్నారు. కెమెరామెన్ విఠల్తో దేవిదాస్, V6 న్యూస్, ఆదిలాబాద్ నుంచి.